శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 3 సంవత్సరాల క్రితం లక్ష్మీ గవ్వల పూజ గురించి నేను చెప్పి ఉన్నాను. అది చాలా గొప్పదైన పూజ. చాలామంది ఇళ్లల్లో వెండితో చేసిన కమలం పువ్వులు, బంగారుతో చేసిన కమలం పువ్వుల పూజ చేసుకుంటూ ఉంటారు. వీలైన వాళ్ళు రోజు కుంకుమ పూజ చేసుకుంటారు. న్యాచురల్గా దొరికే సహజ సిద్ధమైన మల్లె పువ్వులతో, గులాబీ పువ్వులతో, వాళ్ళకు సౌలభ్యంగా ఉండేటటువంటి పువ్వులతో, మరి కొంచెం శ్రీమంతులైతే కలవ పూలతో కూడా అమ్మవారిని అర్చిస్తూ ఉంటారు. అన్నీ గొప్ప పూజలే, ఏవి తక్కువ అని చెప్పడానికి రాదు. కానీ నా అనుభవం ప్రకారంగా బంగారు కమలములతో పూజ చేసిన, రజిత కమలములతో పూజ చేసిన, బిల్వములతో పూజ చేసిన, సహజ సిద్ధమైనటువంటి పద్మములతో అమ్మవారిని అర్చించిన, మల్లె, మందార, కదంబ, అశోక, చంపక, పున్నాగాది పుష్పాలతో అర్చించిన భగవతి ప్రీత్యర్థమై అమ్మవారి యొక్క ప్రసన్నత కోసమై లక్ష్మీ గవ్వల పూజ సర్వశ్రేష్టమని నా యొక్క అనుభవం. ఎందుకంటే గవ్వ సాక్షాత్తు యోని స్వరూపమని శ్రీ విద్యలో నమ్ముతాం. గవ్వను సాక్షాత్తు యోని స్వరూపమని నమ్ముతాం. వాస్తవంగా మానవ జాతి యొక్క మూలం, మానవ జాతి యొక్క మనుగడ, అందుకు సంబంధించినటువంటి జీవ చైతన్యం ఆవిర్భావం పుట్టకన్నా ముందే లక్షల సంవత్సరాల క్రితం ఈ గవ్వ పుట్టిందని, ఈ గవ్వ పుట్టిన తర్వాతనే మానవ జాతి యొక్క మనుగడ ప్రారంభమైందని చెప్తారు పెద్దలు. ధార్మిక పరంగా కూడా యోనికుబ్జ తంత్రంలో చెప్పినట్టుగా ఆదిశక్తి ముందు పుట్టింది. ఆదిశక్తి అంటే సాక్షాత్తు యోని స్వరూపమే అమ్మవారే. ఆ పద్ధతిని అనుసరించి ఎక్కడ లక్ష్మీ గవ్వలతో పూజ జరుగుతూ ఉంటుందో, ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో ఆ ఇల్లు సర్వ సమృద్ధికరంగా ఉంటుందని చెప్పేసి శాస్త్రవచనం. ఇందులో కూడా ఎన్నో రకాల గవ్వలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి గవ్వలు ఉన్నాయి. ఒక్కొక్క గవ్వ ఒక్కొక్క పద్ధతిని, ఒక్కొక్క ధర్మాన్ని, ఆచారాన్ని, పూజను, విధిని అనుసరించి ఆ పూజించేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ కర్తృత్వాన్ని అనుసరించి పూజించే ధర్మం ఉన్నది. ఒక్కొక్క అభిష్టానికి ఒక్కొక్క గవ్వలు వాడతారు. కొన్ని గవ్వలు దిష్టి తీయడానికి వాడతారు, కొన్ని గవ్వలు తాంత్రికమైనటువంటి క్రియల కోసం కూడా వాడతారు. సర్వశ్రేష్టమైన, వైదికమైన, సనాతనమైన, సర్వసాత్వికమైనటువంటి గవ్వలు ఈ మహాలక్ష్మి గవ్వలు. ఇవి పసుపు వర్ణంలో ఉండాలి, 5 ముఖములు ఉండాలి, ఇలా ముడుగులుగా 5 ముఖాలు ఉండాలి. వీటిని పంచముఖ కౌడి అంటారు. ఇందులో కొంచెం అనుభవం ప్రధానం. చాలామంది ఏం చేస్తారు, పూజా సామాగ్రి స్టోర్కి వెళ్ళి గవ్వలు తెచ్చుకుంటారు. అందులో ఇట్లా వేస్టేజ్ గవ్వలు కలిపి అమ్ముతారు. ఇవి గొడ్డు గవ్వలు. గొడ్డు గవ్వలు అంటే ఇందులో సత్వ ఉండదు, లైట్ వెయిట్ ఉంటాయి, బొనుగుల్లాకుంటాయి. వీటి మీద ఇట్లా ముఖభేదం ఉండదు, ముఖములు ఉండవు, లైట్ వెయిట్గా ఉంటాయి. ఇందులో ఆయుష్ ఉండదు. అసలైన గవ్వలు ఇట్లా పసుపు వర్ణంతో ఉండి, ముఖములు కలిగి, ముఖములతో ఉండి, శ్రేష్టంగా ఉండి, వెయిట్ఫుల్గా ఉండాలి, బరువుగా ఉండాలి. ఇవి అసలైన లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలను గుర్తుపట్టుట ఎలా? లక్ష్మీ గవ్వ బరుగుగా ఉండాలి, పసుపు వర్ణంతో ఉండాలి, ఇలా ముడుగులు ఉన్నట్టుగా ముఖములు కలిగి ఉండాలి. అది అసలైన లక్ష్మీ గవ్వ. మీకు ఒక గుర్తుగా చెప్తున్నాను. ఇలా 108 గవ్వలు తీసుకొని ఎలా పూజించుకోవాలి? మీరు 365 రోజులు ఇంట్లో పూజ చేసుకోవచ్చు, రోజు చేసుకోవచ్చు, లేదా శుక్రవారం, లేదా మంగళవారం శుక్రవారం, లేదా మంగళవారం శుక్రవారం ఆదివారం, లేదా పౌర్ణమి అమావాస్య. మీకు ఎట్లా సౌలభ్యం ఉంటే అట్లా చేసుకోండి, మీ యొక్క ఓపిక, మీ సమయాన్ని బట్టి. ఎలా? పూజా గదిలోనే ఆకుపచ్చ గుడ్డ పరిచి, ఆకుపచ్చ కాంబినేషన్ కింద ఉండాలని చెప్తారు శాస్త్రీయంగా. వెనకతల రెడ్ కాంబినేషన్ ఉండాలని చెప్తారు. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ ఉంది, ఒక గోడ ఉంది, వెనకతల రెడ్ కాంబినేషన్ ఉండాలని చెప్తారు. అది చిరంజీవి తత్వానికి ప్రతీక. ఆకుపచ్చ రవిక గుడ్డ పరిచి దాని మీద ఇక్కడ ఈ క్షేత్ర అధిష్టాన దేవతలైన ముగ్గురమ్మల యొక్క ఫోటో మనం పెట్టాము. మీకు వీలైతే లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఫోటో, లేదా లక్ష్మీ అమ్మవారి ఫోటో, లక్ష్మీ అమ్మవారైనా లలిత అమ్మవారైనా అక్కడ మీరు పెట్టుకోవచ్చు. లేదా దుర్గా, కాత్యాయని, భవాని, కనకదుర్గ, కాళీ అమ్మవారు, ఎల్లమ్మ తల్లి, ఏ అమ్మవారి ఫోటో అయినా పర్వాలేదు, అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా కొత్త ఫోటో ఏదైనా తెచ్చినప్పుడు దానికి ఒక ధర్మం తంతు ఉంటుంది. పువ్వుతో కానీ ఆకుతో కానీ నీళ్లు చిలకరించి తుడిసి ప్రోక్షణ చేస్తే ఆ ఫోటో ఫ్రేమింగ్ ఉండే దోషం మొత్తం పోతుంది.
తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత కొత్తని పూలమాల అలంకరిస్తే ఆ కొత్త ఫోటోకు ఉండేటటువంటి దోషం పోయి దాంట్లో పూర్ణత్వం సంతరించుకుంటుందని ధర్మవచనం. అట్లా పూలమాల వేసి ఇలా అమ్మవారి ఫోటోని కాస్త పైకి కొంచెం ఒక స్టెప్ పైన సెట్ చేసుకోండి, దిగువన కొంచెం ఒక ప్లేస్ వచ్చేట్లాగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత అష్టలక్ష్మి మహాయంత్రం ఒకటి మీరు తీసుకోవాలి. అష్టలక్ష్మి మహాయంత్రం ఒకటి మీరు తీసుకోవాలి. మీకు మార్కెట్లో దొరికితే ఒక యంత్రాన్ని తీసుకొని చక్కగా ఎవరైనా ఆచార్యుల దగ్గరికి తీసుకెళ్ళి ఏదన్నా దేవాలయంలో యంత్ర విధికి సంబంధించిన శుద్ధినంతా చేయించుకొని తీసుకొచ్చుకోండి. ఒకవేళ మన క్షేత్రంలో అయితే ఆల్రెడీ మేము ఆ యంత్రానికి సంబంధించినటువంటి తంతు అంతా హోమ విధి అంతా చేసి ఇక్కడ అప్పచెప్తాం కాబట్టి పీఠంలో మీకు ఇస్తారు. ఇలా అమ్మవారి ముందు అష్టలక్ష్మి యంత్రం పెట్టండి. తర్వాత అమ్మవారి ముందు అష్టలక్ష్మి యంత్రం పెట్టిన తర్వాత కింద ఒక స్త్రీ యంత్రం పెట్టాలి. ఇది స్త్రీ యంత్రం. దీని కూడా యంత్ర విధికి సంబంధించిన తంతులు పూజలన్నీ అయినాయి. మీకు మార్కెట్లో కూడా స్త్రీ యంత్రం దొరుకుతుంది. ఆ స్త్రీ యంత్రాన్ని మీరు తెచ్చుకోండి. ఇలా శ్రీ యంత్రం మధ్యలో త్రికోణం ఉంటుంది. ఆ త్రికోణం యజమాని వైపు చూస్తున్నట్లు పెట్టాలి. దీని మీద చక్కగా మీ సౌలభ్యాన్ని అనుసరించి ఒకవేళ మీకు వీలైతే వెండి లక్ష్మీ ప్రతిమ ఉంటే వెండి, లేదా ఇత్తడి ప్రతిమ ఉంటే ఇత్తడి. ఇది ఇత్తడి ప్రతిమ, ఇది వెండి ప్రతిమ. మనకు శాస్త్రంలో ఏం చెప్తారంటే యజమాని యొక్క వేళ్ళు 5 వేళ్ళు ఎంత హైట్ ఉంటాయో గృహస్థుని యొక్క వేళ్ళు, ఆ వేళ్ళు ఎంత హైట్ ఉంటే అంతే హైట్ విగ్రహాలు తెచ్చుకోవాలి. లావ్ ఎంత ఉండాలనుకుంటే 2 వేళ్ళు కలిపితే ఎంత ఇస్రాం అవుతాయో అంత వెడల్పుగా విగ్రహాలు తెచ్చుకోవాలి. కానీ ఫిల్ విగ్రహాలు తెచ్చుకోవాలి, గట్టివి. లోపల బొళ్ళునై మాత్రం తెచ్చుకోకూడదు, దాని ద్వారా దరిద్రం వస్తుంది. లక్ష్మీ అమ్మవారి ప్రతిమ తీసుకొని శాస్త్రోక్తంగా లక్ష్మీ అమ్మవారి ప్రతిమకు చక్కగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరుకు రసము ఇత్యాది పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత పంచగంధములు అనగా పసుపు, కుంకుమ, గంధము, చందనము, పన్నీరు ఇత్యాది గంధాలతోటి అభిషేకం చేసి అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసి ఇంతకుముందు మీరు పెట్టుకున్నటువంటి శ్రీ యంత్రం మధ్యలో లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారికి ఇష్టమైన పువ్వులు అలంకరించాలి. లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమైన పువ్వుల్లో ఎర్ర పువ్వులు, పసుపు పువ్వులు, తెల్ల పువ్వులు అంటే చాలా ఇష్టం. సాంప్రదాయమైనటువంటి పుష్పములు. అన్నిటికన్నా శ్రేష్టంగా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అన్నట్టుగానే కమలే కమలాలయే ప్రసీద అన్నారు. అలా యంత్ర మధ్యస్థంలో లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టుకొని చక్కగా కస్తూరితో, గంధముతో, కుంకుమతో అమ్మవారిని కొంచెం పైన వేస్తూ చిలకరిస్తూ అర్చించుకున్నట్లు భావన చేయాలి. చేసిన తర్వాత అమ్మవారి ముందు మీకు సౌలభ్యం ఉంటే ఒక వెండి ప్లేటు లేదా ఒక కాపర్ ప్లేటు లేదా ఒక బ్రాస్, ఇక్కడ మనం 3 లోహాలు 3 మెటల్స్ వాడుతున్నాం. ఎవరి స్తోమతి, వెండి, బ్రాస్, కంచు, కాపర్ ఏదైనా మీకు సౌలభ్యం ఉన్నది మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది మీ యొక్క శక్తిని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి. ధాతువులో ఉత్తమ ధాతువు బంగారు. వీలైతే కలిగితే స్వర్ణమయ ప్రతిమ, స్వర్ణమయ యంత్రము, స్వర్ణమయ పటము, స్వర్ణమయ పాత్రలు వినియోగించుకోవచ్చు, ఉత్తమ ధాతువు కాబట్టి. తర్వాత కోస్త భగవంతుడు మంచిగా చూసిన వాళ్ళు ఉంటే రజత పాత్రలు, రజతమయ ప్రతిమ, యంత్రము, పటము పెట్టుకోవచ్చు. ఇలా అష్టలక్ష్మి దేవతల యంత్రం, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కాబట్టి అష్టలక్ష్మి దేవతల యంత్రం వెనకబెట్టాం. కింద స్త్రీ యంత్రం మ్యాండేటరీ. ఏ దేవతకైనా కింద స్త్రీ యంత్రం ఉండాలి. అధిష్టానంలో ఏ దేవత ఉందో ఆ దేవత తాలూకు యంత్రం వెనకాల ఉండాలి. ఏ దేవత ఉందో ఆ దేవత తాలూకు యంత్రం వెనకాల ఉండాలి. యంత్రశుద్ధి ప్రధానం. యంత్రశుద్ధి సిద్ధి ప్రధానం. అది తెలిసిన వాళ్ళతో చేయించుకోండి. ఒకవేళ మన పీఠంలో వస్తే ఆల్రెడీ యంత్రంకు సంబంధించిన తంతులు చేసి మనం అక్కడ ఉంచుతాం, తీసుకెళ్ళొచ్చు. ఇలా అమ్మవారిని చక్కగా ప్రతిష్ఠించుకున్న తర్వాత 108 గవ్వలు శ్రీమన్ మహాలక్ష్మీదేవి యొక్క
పంచముఖి కౌడి, పంచముఖ గవ్వలు, పసుపు వర్ణంలో ఉన్న గవ్వలు లక్ష్మీ అమ్మవారి ముందు ఇక్కడ వెండి పాత్రలో ఆల్రెడీ మనం 108 గవ్వలు సెట్ చేసి పెట్టుకున్నాము. గుర్తుంచుకోండి, ప్రతి గవ్వ కూడా వెలకలో ఉండాలి, గవ్వ బోర్లో పడకూడదు. ఈ సిల్వర్ ప్లేట్లు మనం గవ్వలు విడిగా మనం 108 గవ్వలు ఇలా పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత అమ్మవారికి ఎదురుగా ఒక కాపర్ ప్లేట్, ఈ కాపర్ ప్లేట్లో అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమైన నేను ముత్యాలు వాడుతున్నాను. 108 ముత్యాలు, 108 ముత్యాలు. ఆ 108 ముత్యాలలో శ్రేష్టమైన నవరత్నాలు పోసి, మీకు వీలైతే ఈ స్థలంలో ఉప్పు పోసుకోవచ్చు, బెల్లం పెట్టవచ్చు, నవధాన్యాలు పెట్టవచ్చు, నల్ల నువ్వులు పెట్టవచ్చు, పసుపు, కుంకుమ, గంధము, బియ్యము, జొన్నలు ఏవైనాను సరే ఈ ప్రదేశంలో పోసుకొని దాని మీద వెండి పాత్ర ఉంచి ఆ వెండి పాత్రలో శ్రేష్టమైన దేశవాళీ ఆవు పాలు పోయాలి. దీన్ని క్షీరదీపం అంటారు. అలా పోసిన పాలలో వెండి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యి, పెట్టి దాంట్లో మీకు వీలైతే తామర తూడు వత్తులని మనకు పూజ సామాగ్రి స్టోర్లో లభిస్తాయి. తామర వత్తులు తీసుకొచ్చి తామర వత్తులు వేయండి. తామర వత్తులు వేసిన తర్వాత చక్కగా ఇంతకుముందు మనం ప్రతిష్ఠించుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు, ఆ అమ్మవారికి గవ్వలకు ఎదురుగా స్వల్ప ఈశాన్య భాగంలో కామధేనువు ప్రతిమ పెట్టండి. మీకు వీలైతే బ్రాస్ లేదా వెండి లేదా బంగారు కామధేనువు పక్కల లేగదూడ ఉన్న ప్రతిమ పెట్టండి. పెట్టిన తర్వాత చక్కగా పువ్వులతో అలంకరించుకొని కామధేనువు ప్రతిమకు, దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని మీ స్తోమతిని అనుసరించి, ఎక్కువ ఆడంబరాలకు పోకుండా మీ స్తోమతిని అనుసరించి మీకు వీలైనన్ని పూలు పండ్లు చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోండి. ఎందుకంటే ఈ కాంబినేషనే చాలా అద్భుతమైనటువంటిది, చాలా పవర్ఫుల్ కాంబినేషన్ ఇది. ఇవన్నీ ఎక్కడ సంయుక్తంగా కలుస్తాయో ఆ సంయుక్తంలోనే ఒక పరమార్థం ఉంది, ఒక పరమపదం ఉందని చెప్పి నమ్మాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ గమనించండి, గవ్వలు మనం ముందే సెట్ చేసి పెట్టుకున్నాము. ప్రథమంగా ఇక్కడ వెండి పాత్ర కానీ, గోల్డ్ పాత్ర కానీ, కాపర్ పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ ఇవేవి లేకపోయినా మట్టి పాత్ర నేను ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ సైజు పాత్ర తీసుకోండి. ఈ సైజు పాత్ర ఏదైనా ఈ సైజు పాత్ర ఖాళీ పాత్ర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అమ్మవారి ఫోటో, యంత్రము, శ్రీ యంత్రము, అమ్మవారి ప్రతిమ, లక్ష్మీ గవ్వలు మనం అర్చించుకోవడానికి ఒక ఖాళీ పాత్ర, స్వల్ప ఈశాన్యంలో కామధేనువు, అలాగే కింద రాగి పాత్ర పెట్టాము. మీకు వీలైతే ఇక్కడ వెండిది పెట్టుకోవచ్చు, బంగారుది పెట్టుకోవచ్చు, మట్టి మూకుడు పెట్టుకోవచ్చు, కాపర్ పెట్టుకోవచ్చు, బ్రాస్ పెట్టుకోవచ్చు. అందులో మనం ముత్యాలు 108 ముత్యాలు, 9 నవరత్నాలు వేసాము. నవరత్నాల మీద వెండి పాత్ర, ఇది కూడా మీకు మ్యాండేటరీ, ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. దాంట్లో పాలలో తేలి ఆడేటటువంటి దీపం ఏదైతే ఉందో అది తప్పకుండా వెండి లేదా బంగారు. లేదు మాకు ఆ స్తోమతి కూడా లేదు స్వామి అంటే మట్టితో చేసిన ప్రమిద మీరు తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం, అదైనా పెట్టవచ్చు. కానీ ఇక్కడ బ్రాస్ కానీ కాపర్ కానీ దీపం వెలగకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత చక్కగా అమ్మవారి యొక్క నామాన్ని చెబుతూ పసుపు కుంకుమలు ప్రతిమ మీద, కామధేనువు మీద, దీపం ముందల వేసుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః, ఓం శ్రీ పద్మాయే నమః. పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి అమ్మవారి యొక్క ప్రసన్న పూర్తికై చెప్పాలి. తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పి అమ్మవారి ముందు పెట్టిన దీపాన్ని వెలిగించాలి.
ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత 2 అగరబత్తులు వెలిగించాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగరబత్తులు తిప్పుకున్న తర్వాత మరొక పుష్పాన్ని అమ్మవారికి సమర్పించి మీకు వీలైనంత దక్షిణ తాంబూలాదులు సమర్పించుకొని చక్కగా అమ్మవారిని వేడుకొని ఇలా లక్ష్మీ అమ్మవారి ఫోటో, ఏదో ఒక ఫోటో, యంత్రము, కింద యంత్రము, ప్రతిమ, గవ్వలు పెట్టడానికి ఒక ఖాళీ పాత్ర, కామధేనువు, క్షీరదీపం వెలిగించుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారి యొక్క దివ్యనామాలు చెబుతూ ఒక్కొక్క గవ్వ లక్ష్మీ అష్టోత్తరం చెప్పొచ్చు, లలిత అష్టోత్తరం చెప్పొచ్చు, దుర్గా అష్టోత్తరం చెప్పొచ్చు, సరస్వతి అష్టోత్తరం ఏదైనా చెప్పొచ్చు. లేదా మీకు శ్రీ సూక్తం వస్తే శ్రీ సూక్తంతో 108 గవ్వలు ఉంటాయి కాబట్టి అమ్మవారి యొక్క దివ్యనామాలు 108 నామాలు చెప్తూ ఒక్కొక్క గవ్వను మన అమ్మ యొక్క పాదాల దగ్గర అర్పించాలి. ఉదాహరణకి ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః, ఓం శ్రీ పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యే నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం విభావర్యే నమః, ఓం దిత్యే నమః, ఓం ఆదిత్యే నమః. ఇలా ఒక్కొక్క గవ్వ పెట్టుకుంటూ అమ్మవారి యొక్క నామాలు చెప్తే 108 గవ్వలు ఆ జగన్మాత యొక్క పాదాలకు నివేదిస్తున్నట్టు భావన చేసి చివరికి కస్తూరి ఉంటే కస్తూరి, లేదా కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు, సుగంధ ద్రవ్యాలలో శ్రేష్టమైనవి కాబట్టి కస్తూరి లేదా కుంకుమ పువ్వు, ఇవేవి లేవంటే కాసింత గంధము తీసుకొని గంధపు పొడిని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పి ఆ గవ్వల మీద ఇట్లా చిలకరించాలి. గవ్వల మీద చిలకరించాలి. చిలకరించిన తర్వాత చిట్ట చివరికి పువ్వు, అక్షింతలు తీసుకొని మీ మనసులో ఉన్న కోరిక, అమ్మా జగన్మాత నాకు అప్పుల బాధ ఉంది, నేను చేసినటువంటి ఈ 108 దివ్యమైన మహాలక్ష్మి గవ్వల పూజను నువ్వు స్వీకరించి మాకుండే రుణబాధలు తొలగించు, మాకు ధనలాభం కలిగించు, మాకుండే ఆస్తి వివాదాలు తొలగించు, మాకుండే ఉద్యోగ సమస్య తొలగించు, మాకు సంతాన భాగ్యం కలిగించని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఆ అక్షింతలు, ఆ పుష్పమును శ్రీమన్మహాలక్ష్మి దేవత యొక్క పాదపద్మాల చెంత వదలాలి. వదిలిన తర్వాత చక్కగా కొబ్బరికాయ కొట్టి హారతిచ్చుకోవాలి. 108 మహాలక్ష్మి గవ్వలతో, పంచముఖ గవ్వలతో అర్చించుకున్న తర్వాత ఆ గవ్వల యొక్క మధ్యస్థంలో శుద్ధ స్ఫటిక శ్రీయంత్రాన్ని ఇలా నెలకొల్పండి. సెంటర్లో చిన్న స్ఫటిక శ్రీయంత్రం మీకు మార్కెట్లో లభ్యం అవుతుంది. అట్లా శుద్ధ స్ఫటిక శ్రీయంత్రాన్ని ఆ గవ్వల మీద ప్రతిష్ఠ చేస్తే అమ్మవారు అత్యంత ప్రీతి చెంది అమోఘమైనటువంటి ధనమును, అమోఘమైనటువంటి ఐశ్వర్యాన్ని, సంపదను ఆకర్షిస్తుంది. అలా ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ శ్రీయంత్రం మీద చక్కగా మీకు వీలుంటే కస్తూరి లేదా గంధము, ఈ రెండిట్లో ఏదో ఒక సుగంధమైనటువంటి పదార్థాన్ని, ఆ ద్రవ్యమును ఆ శ్రీచక్రం మీద వేయండి. వేసి నమస్కారం పెట్టుకోండి. నమస్కారం పెట్టుకొని చక్కగా మీరు వండుకున్న నైవేద్యం, పులిహోర, దద్దోజనము, బెల్లమన్నం, పరమాన్నము, పాయసము, బొబ్బట్లు, అరిసెలు ఏదైతే అది అమ్మవారికి నైవేద్యం పెట్టి చక్కగా హారతిచ్చుకోండి. హారతిలో మీకు ఏ పాట వస్తే ఆ పాట, లక్ష్మీ అమ్మవారి పాటలు కానీ వరలక్ష్మీదేవి పాటలు ఏదొస్తే అది పాడుకోండి. కొట్టు. ఓం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీం సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నామమ సర్వదా పరాంకుశోపాశమభీతి ముద్రాం కర్తేర్వహంతీం కమలాస్తనాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరింతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధదాదికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే, దేవి నారాయణి నమోస్తుతే. ఇలా ప్రతిరోజు మీకు వీలైతే ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదా ప్రతి మంగళవారం, లేదా ప్రతి శుక్రవారం, లేదా మంగళవారం శుక్రవారం, లేదా పౌర్ణమి అమావాస్య, లేదా నెలకు ఒక పుణ్యం రోజు మాత్రమే చేస్తా, లేదా అమాసకు ఒకటే చేస్తా, ఎలా వీలైతే అలా మీ ఓపికను బట్టి ప్రతిరోజు మీరు పూజ చేసుకోవచ్చు.
మీకు ప్రతిరోజు చేసుకుంటే వారం వారం చేసుకుంటే మీరు చేయవలసింది ఒకటే, ఈరోజు మనం పెట్టినటువంటి ఈ క్షీరదీపాన్ని మరుసటి రోజు ఈ పాలు తులసి చెట్టు కన్నా పోయండి, పూల మొక్కల కన్నా పోయండి, ఏ చెట్లు ఉంటే చెట్లలో పోయండి, లేదంటే పక్కన ఏదైనా నది కానీ బావి కానీ చెరువు ఉంటే అక్కడ పారబోయండి. పాత్ర శుద్ధి చేసి పెట్టుకోండి. కింద వేసినటువంటి ముత్యములు పగడములు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తడిగుడ్డ కాకుండా పొడిగుడ్డతో తుడిచి ఒకతను స్టోర్ చేసుకోండి. యథాతథంగా మళ్ళీ పూజా సమయనందు పోసి అలాగే మీరు ప్రతిష్ఠించుకోండి. ఈరోజు పెట్టినటువంటి గవ్వలు రేపటి రోజు తీసి వేరే ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఆ పాత్రను శుద్ధి చేసి అలాగే అమర్చి మళ్ళీ యథాతథంగా ఒక్కొక్క గవ్వ తీసి మళ్ళీ అక్కడ అమ్మవారి నామాలు చెప్తూ మీరు చక్కగా పెట్టండి. గవ్వలు బోర్ల పడకూడదు, ప్రతి గవ్వ వెలకలోనే ఉండాలి, అది జాగ్రత్త పడండి. చేజారి ఒకవేళ గవ్వ బోర్ల పడితే మళ్ళీ ఆ గవ్వను తీసుకొని కళ్ళకత్తుకొని యథాతథంగా మీరు పెట్టవచ్చు. ఇలా శుద్ధమైన 5 ముఖములతో కూడిన పసుపు వర్ణంతో కూడుకున్న 108 లక్ష్మీ గవ్వలతో అమ్మవారిని గనక మనం అర్చించుకుంటే అద్భుతమైనటువంటి లాభాలను, సంపదను, స్థిరమైన లక్ష్మిని మనం సంప్రాప్తం చేసుకోవచ్చు. ఇది సర్వసమృద్ధికరమైనటువంటి శ్రీ విద్య సాంప్రదాయంలో చెప్పిన శాస్త్రసమ్మతమైన పూజ. ఎవరైనా చేసుకోవచ్చు. శుచిగా స్నానం చేసుకొని నిండు మనసును ఆ తల్లి యొక్క పాదాల దగ్గర ఉంచి చేసుకోవచ్చు. ఇంకా మీకు మంచి కాంబినేషన్ చెప్తాను. ఇక్కడ యంత్రం మీద అమ్మవారిని మనం పెట్టాం, దానికి చక్కగా ఒక చిన్నగా పీఠం టైప్ చేపించి ఆ పీఠానికి ఒక ఛత్రం, ఒక గొడుగు అటాచ్డ్ అయి ఉండేటట్టుగా అమ్మవారి మీద గొడుగు వచ్చేటట్టుగా కనుక మీరు పీఠ సహిత మహాలక్ష్మిని చేసుకొని కనుక పెట్టుకుంటే దివ్యంగా ఉంటుంది. మీకు కావాలంటే బయట మార్కెట్లో మీరు చెప్తే మీకు ఇస్తారు, మీరు చేయించుకోండి. మీకు 5 ముఖాల గవ్వలు కావాలన్నా, శుద్ధ స్ఫటిక శ్రీయంత్రం కావాలన్నా మనకు అంబాత్రయ క్షేత్రంలో అందుబాటులో ఉంచుతారు. మీరు బయట మార్కెట్లో కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. బయట మార్కెట్లో తీసుకుంటే మీకు ఒక ఫ్రాడ్. ఇవి గొడ్డు గవ్వలు, ఇంతకుముందే నేను చెప్పాను. ఇట్లా గొడ్డు గవ్వలు కలిపి అమ్ముతారు. వీటితో పూజ చేస్తే మనకు దరిద్రం వస్తుంది తప్ప లాభం రాదు. ఇవి ఆయుష్ పోయిన డెడ్ బాడీ లాంటివి. ఇవి పూర్ణ ఆయుష్తో ఉండేటటువంటి మహాలక్ష్మి గవ్వలు. వీటన్నిటినీ వెలికి తీసి మంచి మంచి గవ్వలు సపరేట్ చేసి 108 గవ్వలు మన పీఠంలో ఇస్తాము. లేదు మీకు మార్కెట్లో దొరుకుతాయంటే మీరు తెచ్చుకోండి. అందరికీ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందేటటువంటి గొప్పదైన పూజ, శాస్త్ర సమ్మతమైన పూజ ఎవరైనా చేసుకోవచ్చు. శుభమస్తు, తదాస్తు.